హలో అందరికీ ఈరోజు రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ని యాడ్ చేసి ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి అందులోకి కాస్త ఉప్పుని యాడ్ చేస్తే త్వరగా వేగిపోతాయి. ఇంకా 11 నుండి 12 వరకు వెండు మిరపకాయల్ని యాడ్ చేసి అందులోకి కాస్తంత చింతపండుని యాడ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఒక 8-9 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి కాస్తంత ఉప్పు వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. పోపుకి ఆయిల్ని వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, 2-3 రెబ్బల కరివేపాకు, అలాగే 2-3 వెండి మిర్చిని యాడ్ చేసి పోపు పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది. 3-4 రోజుల వరకు ఈ చట్నీ నిల్వ ఉంటుంది. అన్ని టిఫిన్స్లోకి సెట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ వేయడం మర్చిపోవద్దు.